గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పీఓస్ చాలా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. చాలామందికి మరి విపరీతమైన పని ఒత్తిడి కూడా అందులో ఉంది. అనేక పనులు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇప్పటికే చాలా వీడియోలు చేయడం జరిగింది. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో మొత్తం చూడండి. సింపుల్గా మనం ఏం చేయాలి, మామూలుగా ఫస్ట్ సామాగ్రి అయితే మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఒకరినొకరు ఫ్రెండ్షిప్ చేసుకోండి. మంచి సహకారంతో ఏది డౌట్ ఉన్నా టెన్షన్ పడకుండా ఎవరినైనా అడిగి క్లియర్ చేసుకోవాలి. పోలింగ్ స్టేషన్ పోగానే అక్కడ పోలింగ్ స్టేషన్లో ఏర్పాట్లు చేసుకోవాలి. ఏజెంట్స్ ఫామ్స్ ఒకటి పక్కన పెట్టుకొని ఏజెంట్స్ని వెంటనే ఎవరెవరైతే వస్తుంటారో ఏజెంట్స్ను నియామకం చేసుకోండి. బ్యాలెట్ పేపర్లు అన్నిటి మీద కూడా పూర్తి పేరుతో మీరు సంతకం అయితే చేయాలి. బ్యాలెట్ పేపర్స్ కౌంటర్ ఫైల్ పైన అయితే మనం సంతకం చేయొద్దు. డిస్టింగ్విష్ మార్క్ మాత్రం రెండింటిపైన కౌంటర్ ఫైల్ పైన వేయాలి, మరి బ్యాలెట్ పేపర్ మీద కూడా డిస్టింగ్విష్ మార్క్ మాత్రం వేయాలి. ఈ కవర్స్ అన్నీ కూడా కలర్స్ వారీగా వేరు చేసుకోండి. తర్వాత ఫామ్స్ కూడా మీరు వేరు చేసుకోండి. పోలింగ్ ఏజెంట్ ఫాము, తర్వాత పీఓ డైరీ, కొన్ని ఇంపార్టెంట్ ఫామ్స్ అని మీకు తెలుస్తూనే ఉంటుంది. ఆ ఫామ్స్ మాత్రం పక్కన పెట్టుకోండి. ఏజెంటు పాసు వాళ్ళకు రాసి ఇవ్వండి. తర్వాత ముఖ్యంగా ఈ కవర్స్లో కానీ తర్వాత ఈ ఫామ్స్లో కానీ మనకు చాలా తక్కువ అంశాలే మనకు అవసరం వస్తాయి. పూర్తిగా అన్నీ మనకు అవసరం రావు. ఏవైతే అవసరం రావో వాటిని రబ్బర్ బ్యాండ్ వేసి పక్కన పెట్టుకోండి. కవర్స్లో కూడా 60% దాకా కూడా పక్కన అవసరం లేని కవర్సే ఉంటాయి. కొన్ని డబుల్ కవర్స్ ఉంటాయి. వాటిని అన్నిటిని తీసి కలర్స్ వారీగా పక్కన పెట్టుకోండి. ఇంపార్టెంట్ అవసరమైన ఫామ్స్, ఇంపార్టెంట్ కవర్స్ను కూడా సపరేట్గా మరి పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా పని పూర్తి అవుతుంది. ఈ పోలింగ్ ఏజెంట్లను నియామకం చేసుకున్నామంటే మనకు ఇక మిగతా ఈ పోస్టర్స్ పైన బయట అంటించుకొని మిగతా అన్నిటిని కూడా జస్ట్ వాటన్నిటి మీద అడ్రస్లు అయితే రాయండి. పోలింగ్ స్టేషన్ పేరు, నెంబర్, ఈ మార్కుడ్ కాపీలో మీకు పోలింగ్ స్టేషన్ పేరు, నెంబరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. వాటిని మనం అక్కడ రాసుకొని తర్వాత మిగతా ఈ డైరీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ అంటే పైనంగా గ్రామ పంచాయతీ పేరు కొన్ని ముందుగా రాసి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఫామ్స్ని పక్కన పెట్టుకొని కవర్స్ని కూడా కలర్స్ వారీగా వేరు చేసుకొని ఆ అవసరం లేని అన్నిటి మీద కూడా మనం తర్వాత జస్ట్ నిల్లని రాసి డిస్టింగ్విష్ మార్క్ వేసి మనం పీఓ సిగ్నేచర్ చేసిన చిన్న స్లిప్పులను అందులో పెట్టేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఈ ఓటరు మామూలుగా పోలింగ్ రోజు ఖచ్చితంగా మనం బ్యాలెట్ బాక్స్ మీద కొంచెం కమాండ్ అయితే ఉండాలి. తెలియకపోతే పక్క వాళ్ళతోటి మీరు ఆపరేట్ చేయండి. సీల్ చేయడము, దాన్ని ఓపెన్ చేయడము, మొత్తం మీద దాన్ని ఆ ఏజెంట్స్ ముందు మనం పూర్తిగా చేసినామంటే అదొక పని అయిపోతుంది. తర్వాత ఇక పోలింగ్ స్టార్టింగ్ అప్పుడు మరి ఓటర్ గుర్తింపు అనేది ముఖ్యమైనది. అది ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు కార్డు అయితే తీసుకురమానండి. సరే, అక్కడ ఏజెంట్స్ అక్కడ ఆర్ఓ ప్రకారంగా కొన్ని జిరాక్సులు తెచ్చినా ఇంకేం తెచ్చినా అక్కడ అవసరాన్ని బట్టి మీరు దాన్ని ఒక విచక్షణ అధికారంతో పీఓకు పూర్తి అధికారం ఉంటాయి కాబట్టి అక్కడ సజావుగా సాగేటట్టుగా మీరు చేసుకోవాలి. తర్వాత ఇంకు పెట్టడము, తర్వాత కౌంటర్ ఫైల్పై సంతకం అతనితోటి చేపించి వాళ్ళ సీరియల్ నెంబర్ వేసి ఓటర్ని లోపలికి పంపాలి. ఓటర్కు కొంత రెడ్ పెన్ తోటి ఖచ్చితంగా మార్కుడ్ కాపీలో చేయాలి. మహిళలు అయితే రౌండప్ కూడా చేయాలి. సీరియల్ నెంబర్కు సర్కిల్ కూడా చేయాలి. ఈ ఫామ్స్ అన్నీ కూడా అవసరం ఉన్న ఫామ్స్ మాత్రమే మీరు పక్కన ఇట్లా పెట్టుకోండి. ఈ పీఓ డిక్లరేషన్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటే పార్ట్ 1లో పోలింగ్కు ముందు మనం సంతకాలు తీసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ 3లో తీసుకోవాలి. పార్ట్ 2 అంటే రెండో బాక్స్ వాడితేనే మనం దాన్ని తీసుకోవాలి. ఈ వయసు దాని మిగతా ఫామ్స్ అయితే పెద్దగా అవసరం రాదు. కాబట్టి ఖచ్చితంగా కంపానియను ఒకవేళ నిజానికి పెన్షన్ వచ్చి బ్లైండ్ కానీ అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం అతనికి కంపానియన్ తీసుకుని ఆ కంపానియన్ ఫామ్ కూడా జస్ట్ మనం నింపైతే పెట్టుకోవాలి. డిక్లరేషన్ తీసుకోవాలి. టెండర్ ఓట్స్ ఇవన్నీ అయితే ఏవి రావు. ఓటర్ స్లిప్స్ ఒకవేళ ఇక చివరికి మనకు ఇక్కడ వేసేటప్పుడు మెన్ ఉమెన్ వేసేటప్పుడు కూడా పక్క పొంటి కన్ఫ్యూజ్ అయితే ఒక్కొక్కసారి మనం వేయకపోవచ్చు. అక్కడ కన్ఫ్యూజ్ అయినంత మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎన్ని బ్యాలెట్స్ మనం ఇష్యూ చేసినాము దానికి తర్వాత మహిళలకు మార్కుడ్ కాపీలో మనం మహిళలకు రౌండప్ చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు కొంచెం లెక్క పెట్టుకొని దాన్ని మెన్ ఉమెన్ అనే ఆ పేపర్ మీద మనం సరి చేసుకుంటే సరిపోద్ది. ఒక్కోసారి ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా మీరు ఆ బ్యాలెట్ ఇష్యూ ఎన్ని చేసినామనే దానికి తర్వాత మనం అక్కడ మార్కుడ్ కాపీలో ఖచ్చితంగా అయితే రౌండప్ చేసినాకనే ఓటర్కు అవకాశం ఇస్తాం కాబట్టి అది దాన్ని కౌంట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు 7 to 9, 9 to 11 ఇవన్నీ కూడా చేసుకోవాలి. విజిట్ షీట్ ఎవరైనా వస్తే ఆ విజిట్ షీట్ కూడా మన దగ్గర ఇవి అయితే బ్రౌన్ కవర్లో ఉండే 5 ఫామ్స్ మాత్రం అవి మన దగ్గర పక్కన పెట్టుకోవాలి. ఈ 5 ఫామ్స్ తోటి పూర్తిగా మనం అవసరం ఉన్నప్పుడు వాటిని అయితే మనం వాడాలి. ఈ బ్యాలెట్ పేపర్ అకౌంట్ అనేది కంపల్సరీగా అందరికీ ఇవ్వాలి. ఇది ఎట్లా నింపాలి కూడా చెప్పడం జరిగింది. కేవలం మొత్తం మీద ఎన్ని మనకు సీరియల్ నెంబర్ ఈ సీరియల్ నెంబర్ని ముందే రాసి పెట్టుకోవచ్చు. ఏ సీరియల్ నెంబర్ నుంచి బ్యాలెట్స్ మన ఏజెంట్స్ని కూడా రాసుకోమని చెప్పాలి. ఏ సీరియల్ నుంచి ఏ సీరియల్ దాకా బ్యాలెట్స్ వచ్చినాయి, మొత్తం ఎన్ని వచ్చినాయి. ఆ తర్వాత మనం సంతకం ఆల్రెడీ చేసి పెట్టినవి ఉంటే
అవి లాస్ట్కు ఇక్కడ రాస్తాం ఎన్ని చేసి ఉన్నాయి, వినియోగించకుండా మిగిలిన వాటిని ఇక్కడ రాయాలి. అవి పోతే మొత్తం ఆ డబ్బాలో ఎన్ని పడ్డాయి అనేది మిగతాయి తెలుస్తుంది. ఆ అకౌంట్ మాత్రమే ఆ నెంబర్ వేయాలి, మిగతా ఇవన్నీ డాష్లే వస్తాయి. బ్యాలెట్ పేపర్ అకౌంట్ వార్డు వారీగా సర్పంచ్ వారీగా వచ్చిన ఏజెంట్లకు మాత్రం మనం ఇవ్వాలి. ఈ 5 మాత్రం మన దగ్గర బ్యాలెట్ పేపర్ అకౌంట్, ప్రిసైడింగ్ ఆఫ్ డిక్లరేషన్, పేపర్ సీల్ అకౌంట్. ఈ పేపర్ సీలు అనేది మనం ఏ దానికి ఎన్ని పేపర్ సీల్ వాడినాం అనేది జస్ట్ అది నింపుతాం, డైరీ రాస్తాం, సందర్శన సీట్ అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళే. ఈ 5 ఫామ్స్ని మాత్రం ఈ 5 కవర్స్లో కూడా పెట్టేసి వీటిని కౌంటింగ్ అప్పుడు కానీ మరి సబ్మిషన్ చేసేటప్పుడు కూడా వీటిని తీసుకుపోతే సరిపోతుంది. అలాగే ఈ ఆకుపచ్చ జస్ట్ ఇవి మాత్రం మనం మొత్తం లక్క సీల్తో చేయాల్సి ఉంటుంది. వీటిలో కూడా కొన్ని మాత్రమే అవసరం ఉంటాయి, మిగతా ఇప్పుడు 4th టెండర్ బ్యాలెట్ కానీ నెక్స్ట్ ఓటు వేసి అతిక్రమించిన 5, 6 ఇవన్నీ కూడా మొత్తం 7 కవర్స్ ఉండే కలర్ అవసరమైతే పిన్ పంచ్ తీసుకెళ్ళండి. ఈ ఎల్లో కలర్ కూడా గమ్ము పెట్టకముందే మనకు ఎక్కడెక్కడ ఏవేవి అవసరం ఉన్నాయో వాటిని మనం ఒకసారి పిన్ పంచ్ కొట్టి కూడా ఇక్కడ పెట్టవచ్చు. కేవలం గ్రీన్ కలర్ని మాత్రం కసీల్ చేయండి, బ్రౌన్ మొత్తమే చేయకండి, ఎల్లోని చివరిలో మీరు గమ్ తోటి చేస్తే సరిపోతుంది. ఈ నెక్స్ట్ 3rd ప్యాకెట్, ఈ కరదీపిక ఇవన్నీ కూడా మనకు మిగిలినవి అన్నీ కూడా మీరు ఈ బ్లూ కవర్లో వేయండి. అంటే ఇంకా వేరే మొత్తం చెత్త అనుకునేది మాత్రమే మనం వైట్ కలర్లో వేయండి. డిస్టింగ్విష్ మార్క్ కానీ మిగతా కొన్ని వాటిని మాత్రం దాంట్లో వేయండి. ఏదైనా అసాధారణ సంఘటన జరిగితే మాత్రం మీకు ఆర్ఓకు ఇన్ఫామ్ చేయండి, తర్వాత పై అధికారులు వాళ్ళు సార్ ఇన్ఫామ్ చేస్తుంటాడు. ఖచ్చితంగా ఇది మాత్రం పాటిస్తే ఈజీగా మనం ఎన్నికలను పూర్తి చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.